రేవంత్ రెడ్డి గారు మీరు రీవాల్యుయేషన్ గీవాల్యుయేషన్ కాదు, ఇక తప్పు అయిపోయింది, అడ్డంగా దొరికిపోయినా అనేది ఇలా క్లియర్ కనబడుతుంది. కట్ చేసి చక్కగా మళ్ళీ ఎగ్జామ్ ఫ్రెష్గా పెట్టండి, దొంగ పనులు బంద్ చెయ్యర్రి. ఓటులోడు దొంగ అయిన రేవంత్ రెడ్డి గారు మళ్ళా దొంగతనం చేస్తూ దొరికిపోయింది, అడ్డంగా దొరికిపోయింది. యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా గమనించాలి, ప్రత్యేకంగా యువత మొత్తం కూడా గమనించాలి. దీంతో పాటు పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు వీళ్ళు. రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిండు? రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి అశోక్ నగర్కి పోయి మేము అధికారం వచ్చిన సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తామన్నావు. ఏమైనా 2 సంవత్సరాలు అయిపోతుంది, ఏమైంది? నీ ఒక్క ఉద్యోగానికైనా నువ్వు నోటిఫికేషన్ ఇచ్చినవా రేవంత్ రెడ్డి? సిగ్గు లేకుండా మళ్ళీ ఎన్ని అబద్ధాలు చెప్పిర్రంటే, అసెంబ్లీలో ఒకటి తూతు మంత్రంగా ఒకటి పెట్టి ఇట్లా ఇచ్చి పంపించారు బయటికి. ఎక్కడ పోయింది నీ నోటిఫికేషన్లు? ఏవి బాజాప్తలా మీరు సంతకాలు పెట్టి పేపర్ యాడ్లు ఇచ్చి గుళ్ళల ప్రమాణాలు చేసి మొత్తం చేసి పెట్టిర్రు. అశోక్ నగర్లో నిరుద్యోగ యువతని రెచ్చగొట్టిర్రు. రాహుల్ గాంధీ గారు మీరు పోయి సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తామన్నారు.